దుర్యోధన ఆ యొక్క భాగంబు నడుగుటకు ధర్మరాజు పంపాడు అతనిని. భాగమవుటకు కర్ణ విను. ఆ యొక్క భాగమవుటకు ధర్మరాజు పంపాడట. అవును వచ్చాడట. ఎవరన్నా చెరుడు విన్నా నవరే నవరే ఏమిటి దుర్యోధన అడుగు మీ కలహమునకు ఇప్పుడే భాగం బలమున్న వాడవైతే యుద్ధమునకు రమ్మను సిద్ధమవుదాం. ఏమిటి ఆ యొక్క హస్తినాపుర రాజులము సకల సైన్యమున మనకంతనుండగా గురు భీష్మాచార్యులు అశ్వత్థాముడు దానికి మించి నీవు మన తాత భీష్మపితామహుడు ఆ యొక్క తాతగారు భీష్మపితామహుడు ఉండగా వీళ్ళకి జడసి ఆ యొక్క పాండవులకు రాజ్యం ఇచ్చుట కలహమునకు వస్తారేమో అడుగుము యుద్ధమునకు. అది జరగని పని. బావగారు కృష్ణ చెప్తున్నా వినము. ఏమిటి దుర్యోధన చూడమన్న వాటైనా చెప్తున్నా వినుము. ఇదే నా మాటగా యొక్క పాండవులకు చెప్పుము. ఆ యొక్క పాండు రాజకుమారులకు చెప్పుము. ఏమని చెప్పుము అంటే ఆ యొక్క దుర్యోధనుడు 5 ఊర్లు కాదు కదా, ఆ యొక్క భూమండలం మీద సూది మన మోపినంత భూమి వాడికి ఇవ్వబోను. యుద్ధము చేసి హస్తినాపుర రాజ్యాన్ని దక్కించుకుంటాను. పెద్దవారు మా మేనత్త కొడుకు మా పెద్దవారిని చెప్తున్నా వినండి. ఆ రోజు మాతోని జూదం ఆడినాడు, వాళ్ళు జూదంలో ఓడిపోయినాడు. ఆ 12 సంవత్సరాలు వనవాసము, ఒక 7 అజ్ఞాతవాసం చేసిన రోజు ఆ యొక్క పాండవులకు మేము రాజ్యం ఇస్తామని చెప్పినామా? చెప్పామా? మీరు ఉన్నారా? సగము రాజ్యము మాకు జూదంలో మేము ఓడిపోయాము కాబట్టి 12 సంవత్సరాలు వనవాసమేగాము, 1 సంవత్సరం అజ్ఞాతవాసమేగాము కదా. రాజ్యం ఓడిన వారు రాజ్యం వదులుకున్న తర్వాత కృష్ణ నువ్వెట్లా వచ్చావు? వాళ్ళకి తోలేరాయా? బలము లేని వారమా? లేదా బలము లేదా? తిరగ బలములు మాకు లేవా? చేయలేమా? ఆయన జూదమాడిరు అంత ఓడిగా ఆడిన ఇంకెక్కడే భాగం ఏమిటి వాళ్ళు అడుగుతా ఇది వచ్చి మమ్మల్ని పైన పెట్టుకొని పిల్లలు ఆ యొక్క ధర్మరాజు మేము 13 సంవత్సరాలు వనవాసం ఆడి 1 సంవత్సరం అజ్ఞాతవాసములో ఉన్నాము. మా గడువు తీరినది కదా, ఇప్పుడు మా భాగం ఇమ్మని పలుకుతున్నాడా? అవును. ఆ యొక్క ధర్మరాజు. అవును. ఆ ధర్మరాజు అతన్ని వేడుకొని కృష్ణుని వేడుకొని పంపాడట. అవును. ఎన్ని విధములు పలికినా కానీ నేను చెప్తాను వినము. చెప్పము. ఎందరెన్ని విధముల పలికినా ముందుగా
నేను భాగంబు ఇవ్వనండి అవతలికి తోయిము. ఓ అలాగా భీమార్జనులే మన్నారచట హేమతో నీవు జైనాగా భీమార్జనులే మన్నారచట హేమతో తెలుపుగా అభివర్జనులే మన్నరోసట హేమతో నీవు జైనాగా భీమార్జనులే మన్నారచట హేమతో తెలుపుగా అభివర్జనులే మన్నరోసట కామజనక తెలియ మనసువి కామజనక తెలియ మనసువు కర్మయోగికెన్నాకు అభివర్జనులే మన్నరోసట హేమతో తెలుపుగా అభివర్జనులే మన్నరోసట. ఏమిటి దుర్యోధన? మీరు వచ్చినప్పుడు ఆ యొక్క భీముడు అర్జునుడు ధర్మరాజు నాకు సహదేవులు ఎవరితో నిన్ను పంపారు చెప్పు. అలాగా అవును నేను చెప్తున్నాను, నేను ధర్మ భీమార్జులు ఏమన్నారు? అవును పవన జొండు నీ ఎదగల రక్తము, పవన జొండు నీ ఎదగల రక్తము, పవన చేసిన నన్మలియే, పవన జొండు నీ ఎదగల రక్తము, జగలవాడు కరుడర్జనుడు, జగలవాడు కరుడర్జనుడు, కడవ సైన్యము నాదనియే, జగలవాడు కరుడర్జనుడు. ఏమిటి దుర్యోధన? కృష్ణ ఏమనుతున్నారు? ఆ యొక్క పవనుడు భీమసేనుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు? దుర్యోధనుడి చేత జీరి నేను రక్తము తాగుతానని భీమసేనుడు అన్నాడు. నా యొక్క సగభాగము ఇవ్వని ఎడలా. ఏమిటి ఆ భీముడు? ఆ పండిడు కులవంతుని పరిచినాడు ఆ భీముడు. అవును, అర్జునుడు ఏమన్నాడంటే, వాడు నా మీద చూస్తాడా? సర్వ సైన్యము మాత్రం నేను చూసుకునేదని అలాగే చూసేదాము, అర్జునుడు అన్నాడు. అలాగే చూసేదాము. అవును, ఏమి దుర్యోధన, ఏమిటి ఆ కథ? యొక్క భీమార్జునుడు అన్న పలుకులు విన్నావా? ఏమి విన్నాను వింటిని బహు వింటిని ఏమిటి వింటున్నావా? వింటిని విన్నాను. ఏమి ఇక మనం ఆలోచించడకు ఏమి? ఆలోచించే పని లేదు. అవును, ఆలోచించే పని ఏమున్నది? ఆలోచించే పని ఏమున్నది? అవని నామరం ఇంకా ఆలోచించే పని ఏమున్నది? అవని నామరం ఇంకా ఆలోచించే పని ఏమున్నది? ఏ ఆలయముగా సూర్యగ్రముడో ఆలయముగా సూర్యాస్తమము అయ్యో ఆలయముగా ఆలయముగా సూర్యగ్రమున వస్తనుండెను. ఆలోచించే పని ఏమున్నది? ఆలోచించే పని ఏమున్నది? దుర్యోధన, నా వద్ద యొక్క సూర్యాస్త్రము ఉన్నాక మనకు ఏమి భయము? ఇప్పుడే పాండవుల వధ చేసి కర్ణ మనము ఆలోచించే పని లేదు. వారికి మనము రాజ్యం ఇవ్వబోము. బావా కృష్ణ ఏమిటి దుర్యోధన చక్రవర్తి? తము తొందరయేలా చెప్పు దుర్యోధన. తొందరయేలా సుందరాంగా వీరిపుడు ముదుకుతూ తము తొందరయేలా ఇప్పుడు తొందరయేలా ఇందుకురుసి పోని పండిక ఇందుకురుసి పండిక విజయనగరం అరదుగా ముందుకు దూతము తొందరయేలా సుందరంగా వీరిప్పుడు ముందుకు దూతం తొందరయేలా. అలాగా దుర్యోధన సరే ముందుకు ఏమి జరుగునో కాలమే నిర్ణయిస్తారు కానీ నీవు రాక మా అస్తినాపురంకి వచ్చారు. మా అతిథులు మా మేనత్త కొడుకు మా బావగారు కాబట్టి మీరు వచ్చి ఆ యొక్క మా బిందు గుడిచి ఆ యొక్క విజయ మందిరమున పవలించి తెల్లవారుదామున వెళ్ళి అలాగా హిందూ గుడిసి పొమ్మంటున్నారా ఏమిటి? ప్రభుడగాను కూలివాణి ప్రభుడవాను కూలివాణి పంపగా ఇటు వస్తీని ప్రభుడగాను కూలివాణి పంపగా ఇటు వస్తేనే కబుడగాను కూలివాణి కవసముఖకుల కల్లు నగరి రణములేనా పోవలను ప్రభుడగాను కూలివాణి పంపగా ఇటు వస్తేనే ప్రభుడగాను కూలివాణి. ఎప్పుడో కావు కూలివాడి వారు ఏమి బావా వెటక పాండవులు నన్ను ఇక్కడికి రమ్మన్నారు, నేను వచ్చాను. అవును, పొమ్మన్నారు. ఆ యొక్క సగభాగం నిన్ను అడగమన్నారు, నేను అడుగుతున్నాను అంతే. నేను ఒక కూలివాణ్ణి మాదిరిగా వచ్చాను. బావా కృష్ణ అవును, బావా కృష్ణ ఏమిటి దుర్యోధన? అలాగా మా అస్తినాపురంకి వచ్చారు కాబట్టి అవును, మీ ఇచ్చిన విందు తీసుకొని
ఈ ఈ హస్తినాపురంలో ఈ రాత్రికి బస చేసి రేపు తెల్లవారుజామున వెళ్ళిపోండి. అలాగా అవును. చాలా సంతోషము. అక్కడికే దుశ్శాసన చెప్తున్నా విను. దుశ్శాసన చెప్పు. నీవు లోనికి వెళ్ళి ఆ యొక్క విషభోజనం కలిపిన విషభోజనం ఉన్నదే అది తీసుకొని రమ్ము. ఆ యొక్క కృష్ణునికి పెడదాము. ఆ కృష్ణుడు దాని విషభోజనము తిని అప్పుడు సచ్చి ఊరుకుంటాడు. అప్పుడు పాండవులు మనం ఏం చేస్తాం చూస్తాం. బాబాగారికైనా విషభోజనం పెట్టి అవును. ఆ కాలు చెక్కలు లెక్కలు కరేసి శ్రావణ పక్షంలో పని చేద్దాం. అలాగనే భోజనం తిన్నాక శ్రావణ పక్షంలో అప్పుడు ఆ మురారి జయ గోవింద మురారి జయ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవుని దేవకి పంట వసుదేవుని ముకుంద మురారి జయ గోవింద మురారి జయ కృష్ణ ముకుంద మురారి చల్లగా వర్తిల్లుము ధర్మనందన. మీరుగా తెలుగుతారమయ్యా. మీరు అతడికి పాండవుల దగ్గరికి పోయారు. ఏమి జరిగింది? ఏ సంగతి? ఇందారకి బాబా అన్నట్టు ఉంది, మేత కొడుకు అన్నట్టు ఉంది, గుద్ద కర్ర పెట్టట్టు ఉంది. ఇది బాగానే ఉంది. నువ్వు ఇట్లుండాలి నాన్న కొడుకులంటే పంచభక్ష పలహారములు అలాగా మీరు పుష్టిగా భుజించి సరే తిను. వీళ్ళు గుడ్డెలు సంతరం అనుకుంటాడు. ఆ సంగతం జరిగానా? మా హస్తినాపురంలో బస చేసి రేపు తెల్లవారుదామని వెళ్ళండి. అలాగా అవును. ఓ మహా గొప్ప రాజా ఏమిటి స్వామి? ఈ యొక్క కౌరవులు ఇందులో విషభోజనము పెట్టి నన్ను మరణిస్తే, నేను మరణిస్తే పాండవులు ఓడిపోతారు, ఆ రాజ్యము మనకే అవుతుందని వీళ్ళు విషభోజనం నాకు పెట్టారు. వారు అనుకుంది అంతే కదా మా ప్రభు. చూడుము మంత్రి, ఈ యొక్క విషభోజనం నా గోర్లతోనే తీసుకుందును, వారికి తెలియదేమో. అవును, నువ్వు శేష పానుపుగే అధికారివి అనగా నీకెంత ఏమిటి? అయ్యా నేనొక్కనే నాయన. నువ్వే తిను దానికి అసలు ఎత్తుకుని దగ్గర గుడ్డే చేస్తా. ఏమిటి స్వామి? అయినవా మొత్తం గుంజుకున్నావా? అప్పుడు తీరో చదివిను సరే పెట్టాడు. అవును. అలాగే పిల్లలక్కడ విడిచి కట్టేదాను. ఓహో అడలేమిటి? ఆయన మీ అన్న చెప్పిన విధముగా నువ్వు విషభోజనం పెట్టారు కదా, ఆయన మైమర్చున్నాడు, సావలేదు మైమర్చున్నాడు. ఇప్పుడు పిల్లలకి ఇడిచి కట్టి కాలగృహంలో ఏమో. అలాగనే వేసేదాను. సరే ఏమిటి దుశ్శాసన అన్నయ్య? ఏమిటి ఏమిటి విషభోజనము తిని కొన్ని చాలా గడియలు అవుతున్నది. ఏమిటి ఉల్గడు పలకడు ఏమిటి? ఇంతవరకు ఏమి కాలేదేమిటి? అయ్యో మన తాత భీషాపిత వాడు అన్నట్టు ఆ యొక్క విషయం గోర్లకు గుంజుకున్నాడు కాబోలు. అలా గుంజుకున్నాడే. అందుకనే ఈ కపట నాటక సూతగారి ఉలుకులేదు పలుకుల మధ్యనే ఉన్నాడు. చూడు ఎడ చూస్తున్నాడో. విరుగుంటే నాకడే గుండె కౌంటుకొని అల్లవాడు కపటనాడు సూతగారి ఆ యొక్క పాండవుల పక్షాన చేరి మన 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 నాశనం కోరడానికి వచ్చాడు. అది పద్ధతేనా? అది పద్ధతేనా? మిమ్మల్ని నాన్న దగ్గరికి వచ్చేది పద్ధతేనా? అంతా మీ తెరలకేలే ఆ కృష్ణ కట్టాడు, మీ తెరలకే. ఆహా సరే ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు? నన్ను కడరెక్కలు విడిచి కట్టారు, విషభోజనం పెట్టారు. ఆహా నాకు వారి విషయం అలా వదిలిపెట్టుము. నేను పాండవుల వద్దకు ఇప్పుడే వేగిర మనం వెళ్ళవాలని. సరే అలాగే పోదాం. యుద్ధమును సిద్ధము చేయవాలని అమ్మడే. పరమాత్ముడికి విషభోజనం పెట్టారే. అవును. వారు సామాన్యులు గారి కౌరవులు ఏ కనుక యుద్ధం చేస్తున్నారు. ఎమ్మడే. అలాగే పోదరా. ఏమి మంత్రివర్య? ఏమిటి స్వామి? అది కూర్చో. సరే అక్కడ ఏం జరిగిందో ఏమైందో తెలుసుకుందాం. రమ్మడం ఏంటి? అక్కడ కూర్చొని తీసుకొచ్చాను. స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఏమిటి? మీ యొక్క భావ పెదభావ అయిన ధర్మానందుడు
ఆహా మా బావ ఎడిపోయిన కలనిస్తున్నాడు, చాలా సంతకాంతుడయ్యి ఆలోచిస్తున్నాడు. కాబట్టి తొందరగా పోదాం రాండు. బాలకృష్ణ ఇదే వనం. చల్లగా వర్తనము పెడతాను నేను ఎక్కడ దేవా అడిగితే ఏమనే బావా. అలాగే పాలడిగితే మరి బావా పాలడిగితే మరి బావా ఏమిటి? ఆ యొక్క కౌరవుల దగ్గర పోయినా కదా, అవును ఆ పలుడు ఆ బాల అడిగితే ఏమి చెప్పినా చెప్పు మీ. చెప్తున్నాను వినుము. అవునండి. సూది నమోర్మినంత కనుమేది. మనమోపినంత కనుమేది సూది మనమోర్మినంత కనుమేది. మనమోపినంత కనుమేది ధర్మజులకు పాలునని పలికి ఆకపురవులు కరించదలిను. మనమోపినంత కనుమేది ఏమిటి ధర్మనందన? ఆ యొక్క కౌరవులు ధర్మనంద దుర్యోధన చక్రవర్తి ఏమన్నాడంటే, నేను ధర్మజులకు సూది మనమోపినంత కూడా భూమి ఇవ్వనని పలికినాడు. ఆ దుర్మార్గుడు అవును అయ్యా అవును. నీకు మర్యాద నీకు మర్యాద చేసినా నీకు చేసినా నీకు వచ్చిన నాకిను పాపమి. నీకు మర్యాద చేసినా నీకు అలాగా ఏమిటి కృష్ణ? నీకు ఏమైనా మర్యాద చేశారా ఏమిటని అడుగుతున్నావా? కౌరవులు మర్యాద చేసి నాకు చెప్పు మీ. ఓ కృష్ణయ్య, ఏమిటి? సరే బాగా అయితే ఇవ్వపోయి కానీ కనీసానికి ఏమైనా ఛాయలు మందు మాకు ఏమైనా పెట్టి రాడుతున్నాయా? అలాగా అంటే ఏమిటి మంత్రి ఏమిటి అందుమా ఒరే మర్యాద అంటే మర్యాద స్వామి. పిల్లబావు కదా మేత కొడుక ఏమైనా మర్యాద చేశారా అని అడుగుతున్నావా? ధర్మనందన? మాకేనే ఆపడాడు సాంబ మనకే నన్ను పెడరెక్కలు కట్టిన నన్ను నన్ను పెడరెక్కలు కట్టుక నన్ను ఏమిటి బావగారు? నన్ను ఆ యొక్క కౌరవులు విషభోజనము పెట్టి పెడరెక్కలు విడిచిపెట్టారు. నేను ఎలాగో తప్పించుకొని నేను బయటపడ్డాను ధర్మనందన. అలాగేనా? అవును, సూది మనమోపినంత కూడా భూమి ఇవ్వనన్నారు ధర్మజనకు. అవునదా? చూసిగా సుగుణావచనం గోపకయుండడు రూపరచించి. భూపా యుద్ధము చేయగా దీపా ఏమి బావగారు? ఏమిటి ధర్మనందన? ఏమైంది? వాళ్ళు యుద్ధములకు సిద్ధమవుతున్నారు. అవును, సరే మంచిది బాలకృష్ణ గారు. యుద్ధములకు సిద్ధము కండి, నేను శంఖము పూరించదను. సరే మంచిది. అవును, ఓహో ధర్మరాజా, ఓహో ధర్మరాజా, ఏమిటి మంత్రి వారి? అరే మీరు పెద్దవాడు కాబట్టి సానుభూతిగా ఏదో మీ బావని రాయబారం పంపాం. అవునది. వారిని అక్కడికి పోగానే యుద్ధము చేయాలని మీ బాబాయ్ గారిని చంపితే మీ 5 పాండవులు ఏం చాలరు, వాళ్ళు చంపేసి ఉన్న రాజ్యం దక్కించుకోవాల్సి వస్తుంది మీ ప్రయాణ కొడుకులు. మా పెద్దయ్య కొడుకు. కాబట్టి సరే మంచిది. ఆ యొక్క పరమాత్ముడికి వేసపోయిన పెట్టారు. ఆయన ఏమంటాడు, రణము చేసి యుద్ధం చేసి మన రాజ్యం మనం దక్కించుకోవాలని చెప్పేసి యుద్ధానికి సిద్ధంగా అంటాడు. సరే మంచిది. అలాగే బాబు ఇద్దరు సిద్ధమై. రణములు మైపూసము తీసుకురాము. ఈ రోజు ఆవరణాలు ధరించి ఎటు వెళ్తున్నారు స్వామి మీరు? ప్రాణేశ మీరు ప్రాణేశ మీరు వరదాన మీరు ఎందే ప్రాణేశ మీరు ప్రాణేశ మీరు అరగాను ఎందే ఎదారు ప్రాణేశ మీరు మీరు ఎందే ఎదారు ప్రాణేశ మీరు మీరు
చాలేసా నేను చాలేసా నేను పరదారు మీరు ఎందేయదారు చాలేసా మీరు ఏమైంది? ఓ ధర్మరాజా ఏం జరిగింది? ఆభరణాలు ధరించుకొని ఎట్లు బయలుదేరుతున్నారో ముందుగా నాకు తెలియపరచండి స్వామి. అని ఓ చెప్పడం ఏది? ధర్మరాజా 12 ఏళ్ళు పోయి 13 ఏడు 12 ఆరిన మాసం ఒక ఏడు అజ్ఞాతవాసం 13 సంవత్సరాలు నార వస్త్రములు ధరించి ఈరోజు నగలు నట్రాలు నరభుషములు ధరించి విలములు పెట్టారే మీరు ఎందుకు పోతున్నారని చెప్పేసి ఆ యొక్క మీ దేవి అడుగుతున్నది దానికి సమానం చెప్పు తండ్రి. సరే మంచిది. కలికి రోయినవే, కలికి రోయినవే, కౌరవుల కౌరవుల నెల్ల కలికి రోయినవే కలికి రోయినవే కౌరవుల నెల్ల కలికి రోయినవే ఆ యొక్క కౌరవుల దృష్టిల కోసం దానికి సిద్ధంగా పోతున్నాం. అభ్యంతరం లేదు. నాదు కురుల బట్టి నాదు కురుల బట్టి సబలోన కీర్త నాదు కురుల బట్టి సబలోన ఈట నాదు పురవటి నాదు పురవటి సబలోన ఈట నాదు పురవటి సభలో వారందరూ చూస్తున్నా కదా ఆ మాయ దుశ్శాసనుడు కళ్ళు బట్టి ఈడ్చుకొని వచ్చాడు కదా అలాంటి వాడిని ఎప్పుడు మీరు దుశ్శాసనుడు చెప్పండి అతని యొక్క రక్తం తీసుకొచ్చి నా గురులకు ఎప్పుడైతే పూస్తారో అప్పుడు దాకా ఇది ముర్చరు అప్పుడు మాత్రమే ఇప్పుడు ముర్చుకుంటారు స్వామి. సరే మంచిది. వెళ్ళిపో. రవి కథను చేత భూమి దుశ్శాసనుడి కథను చేత భూమి దుశ్శాసనుడి కలను చేతబూడి దుశ్శాసనుడి కథను చేత భూమి దుశ్శాసనుడి కలను చేతబూడి కుదురు బాడిన వాడి బతుకయో కుదురు బాడిన హేళు భక్తియో హేళు భక్తియో కుదురు బాడిన వాడి బతుకయో సంతగా బాడి కలను చేతబూడి దుశ్శాసనుడి కలను చేతబూడి పోడబడ దుశ్శాసనుడి కథతో వారి సీటు చెడ్డాడు. తెలియపరచండి స్వామి. ఓయా ఓ భీమయ్య నువ్వు ఎప్పుడైతే ఆనాడు సభలో దుశ్శాసుడు ఎప్పుడైతే కుర్రబడి గుంజుండో ఆ దుశ్శాసుని చంపి ఆ రక్తం తెచ్చి నీ భార్య ద్రౌపదికి కుర్రలు కంటిస్తే అప్పుడు ముడుస్తాడు చాడు అప్పటిదాకా ముడిదాడ అదుర్మానం. ఆ రోజు మా అన్న ధర్మరాజు అర్జునుడు కన్ను సైగ చేస్తే ఆ రోజే వదిలించింది మళ్ళీ. అవును ఎందుకంటే పెద్ద చెప్పినట్టు రా కదా. అవును. సరే స్వామి ముత్తుకోలేదు ప్రాణం చేసి వాడి చంపి తీసుకొచ్చి రక్తం కంపిము. అట్లనే అవును దేవి ద్రౌపది ద్రుపదా పుత్రిరో దేవి ద్రౌపది ద్రుపదా పుత్రిరో దుర్యోధనుల ద్రుపదా దుర్యోధనుడి దుర్యోధనుడి పుత్రిరో ఇప్పటికే వారి అందరికీ అపాదవాద చేసిన కాక అన్నయ్య వినోమి అన్నయ్య వినోమి రణమందులోన రణమందులోన అన్నయ్య వినుడి అన్నయ్య వినుడి రణమందులోన అన్నయ్య వినుడి ఏమంటున్నావు? ఈ యొక్క రణంలో
కౌరవులందరినీ కూడా కౌరవులను ఓడించి పాండవులను పంతము లెక్కించమని చెప్తున్నావా? అవునన్నయ్య. అది నాకు ముందుగానే తెలుసుగా చెల్లెలా. చెల్లేరో విలుమి, చెల్లేరో విలుమి, యుద్ధము చేసి చెల్లేరో యుద్ధము చేసి చెల్లేరో విరిమి. చెల్లెరో విలుమి. ఆ యొక్క కౌరవులను యుద్ధము చేసి వాళ్ళను దించివేసి ధర్మరాజులకు పట్టాభిషేకం కట్టేదారు. అట్లనే అన్నయ్య మంచిది. వెళ్ళిరండి. అనివార్యమైనది. మంత్రివరా ఏమి చేయటి నీవు మంత్రివరా? నేను కూడా ఆయుధాలు సిద్ధం చేస్తున్నా. గుద్దభూమి పోతా, గుద్దభూమికి వెళ్ళాల్సిందే. మంత్రివరా మహారాజా, ఆ యొక్క పాండవులకు మాకు అనగా కౌరవులకు యుద్ధము అనివార్యమైనది. మా తాత భీష్మ పితామహుడు ఉన్నాడే, తొందరగా తీసుకొని రమ్ము. పాండవులు పెట్టలేదు, కౌరవులు ఏమిటి ఇప్పుడు మనము ఆయన పాండవుల మీదకి యుద్ధం చేసే సమయం ఆసన్నమైనది. మీరేమో సైన్యాధిపతి కొరకు ఇద్దరు పోట్లాడుతున్నారు. కన్నా నువ్వు ఆగము, ఆగము నీకు చెప్తున్నా ఆగము. అంగరాజా కన్నా తాతగారి భీష్మ పితామహుడు ఆ యొక్క సకల సైన్యాధిపతికి అధిపతి కాబట్టి మన తాతగారే సైన్యాధిపతిగా ఉంటాడు. నువ్వు ఆగము. అట్లాగా అవును. ఆ యొక్క భీష్ముడే ముందుగా పంపిస్తున్నట్టు అవయేమి అయితే ఆ యొక్క భీష్ముడు చచ్చినంత వరకు నేను విల్లనము పట్టను, యుద్ధముకు పో. ఇది వినడం అనంగా మీ రాజులకు సరైన ఆయుధము. కన్ను మాటలు వింటివా? నీవు సైన్యాధిపతి ఉండగా ఆ కన్ను వినడం పట్టనని కింద వేసిపోయాడు. నీవు ఇప్పుడు మన కౌరవ సైన్యానికి నువ్వే అధిపతివి. గెలుపు నీవే తథ్యము. నువ్వు గెలిపించుకొని మన హస్తినాపుర రాజ్యాన్ని దక్కించుకోవడము. శంకారాము పూరించు శంకరా పూజించండి యుద్ధ పేరుకి.
భీష్మ పితామహ వీర దేశ పరుడా వీర చోర పరుడా వార్తలు నాకు వచ్చే జీతం సంగతి భీష్మ పితామహ నాకుండు సరియాన బలిల తాత నాతో సరియాన వదిన తాత నీకెవరుంటారు నిజముగా తెలుసు. నాతో నవదిన తాత నాతో సరియాన వదిన తాత నీకెవరుంటారు నిజముగా తెలుసుకో. నా కోడలి ఇదిగో సత్తిన కాకుల పాలనుకో నాతో సరియాన వదిన తాత నీకెవరుంటారు నిజముగా తెలుసుకో. ఈ సైన్యమందు నాతో సరిపడే యోధులున్నారా ఏమిటి మీ కౌరవ సేనలు రమ్మను రణములకు రమ్మను ముయ్య మిత్రులైన నా చిత్తు బాగా పెంచినావు నువ్వు పట్ట బాగా పెంచినావు ఒక్కడే పుదుకు రాసే చూడు మరి పిరికి పసండి రాకితే ఎంతటి వాడవరా నువ్వు భీష్మ భీష్మ ಚಾರ್ಜಿಂಗ್ ಡೌನ್ ಆಯ್ತು పంచినవరా నీవు యుద్ధము చేతువా నా సరిదిగుదువారా నీవు చూడు కృష్ణుడు నమ్ముకొని యుద్ధం చేస్తున్నారు మీకు బలం ఉన్నది మీ సొంత బలం నాది యుద్ధం చేయరు మీరు మా భాగము మాకు ఇప్పటికైనా సరే మా భాగం అరే వాయు
మంత్రి వచ్చా మంచి పడతాడు భీమసేన నన్ను ఓడగొట్టు వాడవు అదే బ్రహ్మరాజు అంటే వచ్చినా కూడా మీరు నన్ను గెలవలేరు. మా యొక్క ధర్మరాజు కండు సైకతో నేను తన హతము చేసింది కదా. అన్న చెప్పిన లేకపోతే ఎప్పుడు పురాణ పడేది అవును, నా యొక్క చర్మలకు నా దాడికి తట్టుకున్న వారు ఈ సైన్యం ఎవరు కూడా. అవును, చూడు, నీవు నన్ను కూల్చివేసినవా? నన్ను ఓడిదని తడమగురా. శాసన
భీమసేన నీవు నన్ను చూస్తేనే పరుడవుతావు అన్నలారమన పై పై భీష్ముడు అన్నలారమన పై పై భీష్ముడు అన్న దగ్గరములు బాహుబలములు అన్నలారమన పై పై భీష్ముడు బాహుబలములు చెండు భూమి కంపలు వర్షము కన్న జట్టు వర్షము కన్న ఎత్తు కురిసెను కన్నుల దూరిని కన్నుల కరములు కన్నుల దూరిని కన్నుల కరములు అన్నలారమన పై పై మన బావగారి శరీరం చూడు ఎలా తూట్లు వలే రక్తమై ఏర్లై కాడుతున్నది ఒకసారి చూడు వినట్టు భీమసేన పోరాడు దీనికి నివారణ మార్గం ఏమో మీరే చెప్పవాలి. నేనే చెప్పేది తొందరగా వినుము. అవును ఆ యొక్క తాతగారు భీష్ముడు పడే ఉపాయం నేను చెప్పేది వినము. ఎప్పుడు బాగాలి ఆ యొక్క భీమసేనుడు 9 రోజుల నుండి యుద్ధం చేసినా కూడా పడిపోవట్లేదని అంటున్నావా? అతడు పడిపోయే మార్గము నేను చెప్పేది వినుము. రవినందనవో తనయా నీవు రవినందనవో తనయా నీవు నేను చెప్పేది నేను నా మాట ప్రకారమే నేను నడుము. ఆ యొక్క భీష్మసేనుడు పడే ఉపాయం నేను చెప్పేది. అవును బావగారు కృష్ణ ఏమిటి అర్జున? అకాలాంత సైన్యమంతడు కూడా ఆ యొక్క విషపితామహుడు అంతా కూడా వధిస్తున్నాడు. ఎట్లాగైనా మాకు మార్గం చేయండి. మొత్తం సైన్యం మొత్తం పడవే ఏమిటి? అవును రాముని తనని
నేను ఆ యొక్క ఉపాయం తెలుపుతున్నాను వినుము. మీరు ముగ్గురు యుద్ధం చేసినా కూడా అతను ఓడిపోవట్లేదని అంటున్నావా? నేను చెప్పేదని మీరెట్లయినా అతడు తెచ్చే విధము నేను చెప్తున్నాను విను. మీరు ముగ్గురు పోయి అతను శరణుడి ధర్మనందన చెప్తున్నాను వినుము. మీరు ఆ యొక్క తాత వద్దకు పోయి తాత 9 నెలలు 9 రోజులు యుద్ధం చేస్తున్నాను, మీరు పడిపోవట్లేదే, మీరు పడిపోయే విధము చెప్పమని అతను శరణు వేడండి. ఎమ్మటి ఆ యొక్క ఈశ్వరుడు చెప్పేదను. మీరు పోయి శరణు వచ్చిన తర్వాత అడగండి, మాకు అభిమన్యుడి తాతగారని దొరికితే మీకు చెప్తాడు, అప్పుడు మీరు చెప్పండి. అవును, తాతగారు ఇదే వందనము. దాదా భీష్మ చెప్తా మీరు దండము 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 శతల దండము 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 శతల దండ కిరణారణ పరబ్రహ్మ దండము 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 ఏమి ధర్మనందన జగ జై జై ఆయను నెడికిన దాదా భీష్మ ఇన్ని దినములైనా కూడా ఏ మాత్రం మాకు కూలిపోయినది. సైన్యముల మీ పాండవ సైన్యం మొత్తం రథ చక్రములని అన్ని కూలలేదు. చెప్పమంటున్నావేమి? ముదమున వేడి తాతగారు పెద్ద విషయమా ఏమి చెప్పు? మా చిత్తి తాత మా గొర్రె ఊడి
ఎంత చెప్పినా మీకు సత్యవాక్యములు చేయించడం మీకు రాజ్యము కడగలను తప్పక మీకు వరమిచ్చదను కక్కియ తనసి కందియముందరా నా ప్రాణములు పోస్తుంది అప్పుడు. ఏమిటి మంత్రి వారా? నా తాతగారు ఏదో ఉపాయం చెప్తున్నాడు. మీ తాతగారా నియమించుము. ఈ రోజు 9 దినాలు అయింది. మీ వల్ల కాదు నాతో యుద్ధం చేసి వెళ్తానికి నాకు సిగడి తీసుకొచ్చి ఈ రథముపై కూర్చొని నాదో యుద్ధం ఆ యొక్క సిగడిని తెచ్చి అప్పుడు నేను నీ రథంపై ఎదురుగా పెట్టి యుద్ధము చెయ్యి. అప్పుడు నీ విలువను పట్టుకున్నావు. అలా ఏమిటి? నీ మాట చేయకండి చూడకండి. చికెన్ని పెట్టుకొని మీ మందు యుద్ధము చేసేవి కాక మీరు ఇచ్చిన సలహాన్ని మేము ఉచితంగా స్వీకరించేది. ఓ అర్జునా, తాత పీత విధమా చెప్పండి. నీకు ఆ శిఖడి వస్తే నీకేమి భయం అంటున్నావే? అవును, చెప్పగల విను వినరా శ్రీకండి నా పైరుడు చాలా మంచిది నీ యొక్క సలహాను మేము నేను బాణం పట్టను, అతను నాకు వైరుడు, అది నాకు ఒక శాపం ఉన్నది, చెప్పదని వినుము. తాతగారు పీచ పితామహ, మీరు వధించేటువంటి ఒక సలహా ఇచ్చినారు కాబట్టి మీకు ఎల్లవెల్ల రుణపడి ఉంటాము. మీ యొక్క ప్రాణగాంతులే ఉన్నాము తాతగారు. నేను ఆ యొక్క మూర్ఖుల యొక్క కౌరవులు చాలా మూర్ఖులు కాబట్టి నేను మీ ధర్మమునికే నేను నడిచేదను. అవును, మీకు నా ప్రాణములైన తాతగారు మీరు ధర్మవేత్తలు నాకు తెలుసు, మాకు అలాగే తెలుసు. మంచిది తాత మైన్ గుంకల్పూరి, మంచిది తాత మైన్ గుంకల్పూరి, కంచున అర్జున కన్నర వారియా, మంచిది తాత మైన్ గుంకల్పూరి. ఏమి తాతగారు ధర్మనందన, మీ దగ్గర మా యొక్క సోదరుడు అర్జునుడు మీ దగ్గర తోలుతాం, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పిన సాయం ప్రకారంగా మన యుద్ధం కలిగింది. అవునా? మన తాతగారు చెప్పిన సాయంగా రేపు మన ఉదయమే ఒక రణమయంలో వెళ్ళాము. బాబా కృష్ణ ఉదయమడి చేసిన మన యొక్క రథమును మళ్ళీ అలాగే మీరు నేను చెప్పినట్టుగా పోయారా? ఏమిటి? అవును పోయాము. అలాగా పోయినట్లయితే సరే, చాలా మంచిది.
పితామహ కలచాయక విదిగో కలచాయక విదిగో విడిచి జగయదగనదిగో కలచాయక విదిగో విడిచి జగయదగనదిగో లోపుదలగడి కడి తలవిలో అంపశయ్య నాకు పితామహ మిమ్మల్ని వధించడము మాకు కూడా నా మనసు కూడా ఒప్పడం లేదు. కానీ మీరు ఆ యొక్క అధర్మం వైపు నిలబడి ఉన్నారు కాబట్టి మీరు అటు ఉన్నంత సేపు మేము గెలవలేము. దానికి అర్థమేమనగా మీరు అటు ఉన్నట్లయితే అధర్మము గెలుస్తుంది కాబట్టి మీరు మాకు ఇచ్చిన సలహా ప్రకారం మిమ్మల్ని వధించాము. మమ్మల్ని క్షమించమని కోరుకుంటూ స్వామి పితామహ మీకు ఒక అంపశేవను ఏర్పాటు చేసేది. చిరతల్పం విపుడు చిరతల్పం విపుడు మీకు ఈ అంపచైన పడకం మీద మీరు పడుండండి. మేము గెలిచి మా యొక్క రాజ్యం అంతా మా అన్నటువంటి ధర్మరాజుకి ఇచ్చేది కాక. దాహము దాహము దుర్యోధన చక్రవర్తి దాహము నాకు చాలా దాహం అవుతున్నది. అదా భీష్మపితామహ ఏమి ఇగో వెండి చెమ్ములో నీళ్లు పట్టుకొచ్చాను, నీరములు పట్టుకొచ్చా తాగము. దుర్మార్గ నీరములు నాకు వరదు. పాతాల గంగ వస్త్రములు నాకు నీరములు వస్తే నా ప్రాణములు ఇచ్చేదని కాదు. నీలము తెప్పించుము. ఏమిటి బావగారు మా యొక్క తాతగారి భీష్మపితామహులు మమ్మల్ని ఏమో కోరుకుంటున్నారేమిటి? అలాగా పాతాల నుంచి గంగ ఇవ్వమంటారు ఏమిటి? అవును, నేను గంగపుత్రుడను. ఇప్పుడే బాణం వేసి మీకు ఆ యొక్క పాతాళం నుంచి స్వచ్ఛమైన గంగాజలం ఇచ్చేది కాక నీకు. ఓం నమః శివాయ. స్వామి ఇదిగో తీసుకోండి, గంగాజలము తీసుకోండి, స్వచ్ఛమైన గంగాజలము. రే